కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు జరుగుతోంది. కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయిస్తున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు పాత శాఖలే ఇచ్చారు. ఇక మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణ శాఖ ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులనిచ్చారు. ఇక రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కట్టబెట్టడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ కు మానవ వనరుల శాఖనిచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ జైశంకర్, అలాగే ఆర్థిక శాఖ మళ్లీ నిర్మలా సీతారామన్ కి కట్టబెట్టారు. ఇక వాణిజ్య శాఖను పీయూష్ గోయల్ కు అప్పగించడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ కు క్రీడా శాఖ, అలాగే సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖను, అన్నపూర్ణాదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించడం జరిగింది. ఇక సురేష్ గోపికి టూరిజం శాఖను కేటాయించారు. ప్రహ్లాద్ జోషికి ఆహార వినియోగదారుల సేవలను కేటాయించారు.